Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc Paramedical Sciences అనగా BSc Allied Health కోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ సమ్ కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నింటికి ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకుంటున్నారో వీళ్ళందరికీ కాలేజెస్ లిస్ట్ అయితే తెలియదు అనమాట. సో అందులో ముఖ్యంగా ఏయూ రీజన్ కాలేజెస్ ఏవి, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కాలేజెస్ ఏవి, అండ్ ఎస్వియు రీజన్ కాలేజెస్ ఏవి, అండ్ అందులోంచి మళ్ళీ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవి అన్నీ డిఫరెన్షియేట్ చేసి నేను ఒక లిస్ట్ అయితే చేశాను. ఇక్కడ ఆ లిస్ట్ అయితే మీకు ఇక్కడ చూపించుకుంటూ వన్ బై వన్ అయితే చూసుకుంటూ కాలేజెస్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను మీకు ఎండింగ్ వరకు అంటే ఇప్పుడు మీకు అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి కదా, అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు మీ నేమ్ పైన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అంటే ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూసుకొని ఒక లిస్ట్ వస్తుంది చూసుకోనికి. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉందా, లేకపోతే ఏం చేయాలి ఆ లిస్ట్లో నేమ్ రావాలి అంటే, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా మీ నేమ్ ఉందా అండ్ లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి మనం ఫర్దర్గా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా మీరు నేను పెట్టే వీడియోస్ తరచూ చూస్తూ ఉంటే నాకు కూడా ఎంతగానో మోటివేట్గా అనిపించి రోజు వీడియో చేయాలి అనిపిస్తుంది, ఓకేనా. సో మనది క్లాసెస్ లాగా కాదు కదా ఫ్రెండ్స్. సో అప్డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి, అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇలా అనమాట. ఇప్పుడు మీరు అదే చూడలేదు అనుకో, సో నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే డిస్కరేజ్గా అనిపిస్తుంది, నేను వీడియో చేయలేకపోతాను, ఓకేనా. సో 500 వ్యూస్ వస్తున్నాయి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరి నుంచి. సో 500 వ్యూస్ వస్తే నేను చేయలేను కదా, అట్లీస్ట్ 1K వ్యూస్ వచ్చినా కానీ నాకు ఎంతగానో అనిపించి వీళ్ళంతమంది చూస్తున్నారు కదా, సో చేద్దామన్న ఒక ఆతృత అనేది ఉంటుందన్నమాట నాకు, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పటి నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్స్, తర్వాత రిపోర్టింగ్, తర్వాత కమెంట్మెంట్ ఆఫ్ క్లాసెస్, తర్వాత ఓరియంటేషన్ ఆఫ్ క్లాసెస్, తర్వాత మీ ఎగ్జామినేషన్ షెడ్యూల్, టైమ్ టేబుల్స్ అండ్ ఓల్డ్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీకు. సో ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మనం కాలేజెస్ లిస్ట్ ఫర్ ఏ కోర్సెస్కి ఏ కాలేజెస్ ఉన్నాయి, అందులో గవర్నమెంట్ కాలేజెస్ అవి అండ్ ప్రైవేట్ కాలేజెస్ అవి ఇవన్నీ అయితే చూసేద్దాం, ఓకేనా. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ముందు అయితే మనమైతే పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ చూద్దాం. అండ్ లిస్ట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయి. సో కొన్ని కాలేజెస్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో ఇంకా తక్కువ కోర్సెస్ ఉంటాయి. సో అట్లా అని చెప్పేసి ఒక్కొక్కటి అయితే చూద్దాం. కాస్త వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. సో నేను పార్ట్ 1 పార్ట్ 2గా తీసాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎందుకంటే ఇది ఒక దీంట్లో పారామెడికల్ అండ్ MLT కాలేజెస్ లిస్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ దాంట్లో బీపీటీ గురించి కాలేజెస్ లిస్ట్ చూద్దాం, ఓకేనా. సో టోటల్గా 3 లిస్ట్స్ ఉన్నాయన్నమాట. పారామెడికల్ ఒకటి, MLTకి ఒకటి, BSc MLTకి ఒకటి, అండ్ బీపీటీ ఫిజియోథెరపీకి ఒకటి, ఓకేనా. సో ఆ లిస్టులన్నీ కవర్ అయ్యేట్టుగా చూద్దాం. ఇందులో సెట్ అవ్వకపోతే పార్ట్ 2 తీస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ కాలేజెస్ యొక్క కోడ్. ఇక్కడ కాలేజ్ యొక్క కోడ్ అంతగా ఏం అవసరం లేదు, బట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అయితే ఇంపార్టెంట్. అండ్ మీ యొక్క సబ్జెక్ట్ అంటే కోర్స్ నేమ్ అనమాట. అండ్ గౌటా ప్రైవేటా, ఈ యొక్క కాలేజ్ గౌటా ప్రైవేటా అని చెప్పేసి మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ రీజన్ అంటే ఎస్వి రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజనా, ఆంధ్ర యూనివర్సిటీ రీజనా, అది ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ అయితే ఉందన్నమాట. అండ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. సో ఆఫ్కోర్స్ ఎస్వి రీజనే. అండ్ ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ అంటే బీఎస్సీ అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, అండ్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ. సో ఇది గౌట్ కాలేజ్, ఓకేనా. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అనేది గౌట్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్లోనే మనకి పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్, ఈ కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఇవి అన్నమాట, ఓకేనా. సో మీకు ఒకటి అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి, కర్నూలు మెడికల్ కాలేజ్. ఇది కూడా ఎస్వి రీజన్ కిందకి వస్తుంది, ఓకేనా. అండ్ ఇది కూడా గౌట్ కాలేజ్. దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, ఓకేనా. 3 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. అందులో వచ్చేసి టోటల్గా వచ్చేసి 8 కోర్సెస్ ఉంటాయి, ఇందులో వచ్చేసి 3 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. అందుకొరకే నేను ఇలా మీకు డైరెక్ట్గా ఒక్కొక్క కాలేజ్ గురించి చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, పేషెన్స్గా వినండి, ఏం పర్లేదు, ఓకేనా. సో ఎట్లాగో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి దీనికి మీకు ఇవన్నీ తెలియాల్సిందే,
ఓకేనా. సో వేరే పని ఏం లేదు, ఒక 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ దీనికి కేటాయిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో దీని ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ పేపర్ తీసుకొని సో ఏ కాలేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి మీరు రాసుకోవచ్చు. లేదు అంటే ఈ వీడియోని మళ్ళీ చూడొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా నేను టాప్ కాలేజ్ గురించి మళ్ళీ పోతూ వీడియోస్ చేస్తాను. మీరు కనుక ఈ ప్రతి వీడియోకి 1K వ్యూస్ కంటే ఎక్కువ తీసారనుకోండి, సో నేను పోతూ కొద్దీ మీకు టాప్ కాలేజ్ ఏంటి, ఏ కాలేజ్లో పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తాను. సో అది కూడా ఓకేనా. సో నో వరీ దాని కొరకే. ఓకేనా. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, సో మనకి ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ గౌట్ కాలేజ్, ఇందులో ఉన్నటువంటి కోర్స్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ ఇప్పుడు మనం చదువుకున్నాం ఇందాక. ఓకేనా. సో నేను ఇప్పుడు కలర్ వేరియేషన్ కూడా ఇస్తున్నాను ఇక్కడ చూసుకోండి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, సో దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇది ఏయూ రీజన్ కిందకి వస్తుంది, గౌట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, ఇందులో వచ్చేసి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ అండ్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఇది కూడా గౌట్ కాలేజ్ ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసిన కోర్స్ ఏంటి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. సో దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, ఇది కూడా గౌట్ కాలేజే. మనకు వచ్చేసి ఈ కాలేజ్ వచ్చేసి SWI రీజన్కి వస్తుంది, కొత్త రీజన్ అనమాట, కొత్త యూనివర్సిటీ దానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, సో దీంట్లో ఉన్నటువంటి కోర్స్ కేవలం ఒకటే, అది కూడా బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇది కూడా గౌట, మనకి కడప కాబట్టి SC రీజన్ కిందికి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సమర్థ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ విశాఖపట్నం, ఇందులో ఉన్నటువంటి కోర్స్ కేవలం బీఎస్సీ ఆప్టోమెట్రీ, అంటే రిలేటెడ్ టు ఐస్ అనమాట, ఐస్ గురించి చదువుకుంటారు. ఇది వచ్చేసి ప్రైవేట్ అండ్ ఏయూ రీజన్ కిందికి వస్తుంది, ప్రైవేట్ కాలేజ్. ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడాల్సింది కాలేజ్ యొక్క నేమ్ అండ్ గౌటా ప్రైవేటా, ఏ రీజన్ కిందకి వస్తుందో అవసరం లేదు, గౌటా ప్రైవేటా. ఓకేనా. అది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి, సో GSL మెడికల్ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్. ఇందులో వచ్చేసి బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, అండ్ ఇది ప్రైవేట్ కాలేజ్ అండ్ ఏయూ రీజన్ కిందకి వస్తుంది రాజమండ్రి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కోర్సెస్ బీఎస్సీ ఆప్టోమెట్రీ అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఈవెన్ ఈ కోర్సెస్ ఇప్పుడు చూసినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అనెస్థీషియా, కార్డియాక్ కేర్, ఎమర్జింగ్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ, ఎమర్జెన్సీ అండ్ రెస్పిరేటరీ, ఇవన్నీ వచ్చేసి GSL మెడికల్ కాలేజ్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం, ఇందులో వచ్చేసి బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ, రీనల్ డయాలసిస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ. సో ఈ అన్ని కోర్సెస్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోనే ఉన్నాయి. ఇది ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొల్లినేని మెడిస్కిల్స్ జెమ్స్ శ్రీకాకుళం, జెమ్స్ కాలేజ్ అంటాం చూడండి, అందులో వచ్చేసి చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, కార్డియాక్ కేర్, అనెస్థీషియా అండ్ ఆపరేషన్, పర్ఫ్యూజన్, రీనల్ డయాలసిస్, ఎమర్జెన్సీ, న్యూరోఫిజియాలజీ, రెస్పిరేటరీ థెరపీ, ఫిజిషియన్ అసిస్టెంట్, ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో టోటల్గా చాలా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ఇందులో శ్రీకాకుళం జెమ్స్ కాలేజ్లో. చూసుకోండి ఒకసారి. ఇది కూడా మనకి ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. PIS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం, ఇందులో కనుక చూసుకున్నట్టయితే అనెస్థీషియా అండ్ ఆపరేషన్, కార్డియాక్ కేర్ అండ్ కార్డియోవాస్కులర్, రీనల్ డయాలసిస్, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండ్ రెస్పిరేటరీ థెరపీ, ఇది కూడా ప్రైవేట్ కాలేజ్, మనకి SVU రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఉన్న కాలేజ్ వచ్చి చూసుకున్నట్టయితే స్కూల్ ఆఫ్ పారామెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట్ చిత్తూరు ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఇది కొత్త కాలేజ్, లాస్ట్ 2 years బ్యాకే అయిందనమాట. మోహన్ బాబు యూనివర్సిటీ పారామెడికల్ స్కూల్ ఆఫ్ పారామెడికల్ హెల్త్ సైన్సెస్, ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ అండ్ కార్డియోవాస్కులర్, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్. అండ్ నెక్స్ట్ ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఉందన్నమాట, ప్రైవేట్ అండ్ SVU రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి అపోలో యూనివర్సిటీ చిత్తూరు ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఇందులో వచ్చేసి చూసుకున్నట్లయితే అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్, రీనల్ డయాలసిస్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఇమేజింగ్ అండ్ ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, పర్ఫ్యూజన్.
సో ప్రైవేట్ యూనివర్సిటీ ఇందులో వచ్చేసి ఉన్న కోర్సెస్ ఇవే అన్నమాట. అండ్ విశ్వభారతి కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కర్నూల్, ఇందులో చూసుకున్నట్లయితే బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్, ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ అండ్ కార్డియక్ కేర్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ప్రైవేట్ కాలేజ్ అండ్ ఎస్యూ కిందకి వస్తుంది. గాయత్రి విశ్వ పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం, దీంట్లో చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 2 ఉన్నాయి. సారీ ఇక్కడ వచ్చే మిస్టేక్, ఇంతటితో ఓన్లీ 3 కోర్సెస్ మాత్రమే గాయత్రి విద్య పరిషత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. ఇది ప్రైవేట్ కాలేజ్ ఏ రీజన్ కిందకి వస్తుంది. సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. సో నేను వేరే ఆలోచనలకు పోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ చిన్నకాకాని గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఏ రీజన్ కిందకి వస్తుంది. అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ కార్డియక్ కేర్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ. అండ్ అంతే. ఇంకా నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాలేజ్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విశాఖపట్నం, బీఎస్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ. అండ్ నెక్స్ట్ బీఎస్సీ కార్డియక్ కేర్ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ అనమాట. ఇవైతున్నాయి ప్రైవేట్ కాలేజ్ అండ్ ఏ రీజన్ కిందకి వస్తుంది. నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నెల్లూరు అండ్ మెడికల్ కాలేజ్లో ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ ఎస్వియు రీజన్ కిందకి వస్తుంది. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియక్ కేర్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ అండ్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ అనమాట. ఇవి ఉన్నాయి ఈ కోర్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. దీనికి వచ్చేసి ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటే అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ టెక్నాలజీ, కార్డియక్ కేర్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ ఆప్టోమెట్రీ అనమాట. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి ప్రైవేట్ అండ్ ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఒకసారి నేను పైనుంచి కిందకి మెల్లిమెల్లిగా స్క్రోల్ చేస్తాను. మీకు కావాలంటే పాజ్ చేసుకొని వీడియో స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేదు అంటే డైరెక్ట్ రాసుకోండి. ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఇందులో వచ్చేసి 5th వరకు చూసాం. ఇది 5th నుంచి 9 కాలేజెస్ వరకు చూస్తున్నాం. అండ్ అలాగే మెల్లిగా వచ్చేసి 10 and 11 కాలేజ్ చూసుకోండి. అండ్ ఇందులో ఉన్న కోర్స్ కొన్ని మిస్ అయినాయి చూసుకోండి. అండ్ 12th కాలేజ్ అండ్ 13th సమ్ కోర్సెస్ చూసుకోవచ్చు మీరు. 13th కాలేజ్ ఇది. అండ్ మళ్ళీగా పైనకి స్క్రోల్ చేస్తున్నాను. అపోలో వచ్చేసి ఇది. అండ్ 15th 16 కాలేజెస్ ఇవి అండ్ కోర్సెస్ అవి. అండ్ 17th వన్ ఈజ్ దట్. అండ్ 18th వన్ ఇది. అండ్ నారాయణ అండ్ 20. మొత్తంగా వచ్చేసి మనకి 20 కాలేజెస్ అయితే ఉన్నాయి పారామెడికల్లో. ఇవైతే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ యొక్క లిస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే మళ్ళీ మరొక వీడియోలో ఎంఎల్టీ అండ్ ఫిజియోథెరపీ గురించి, బీపీటీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇప్పటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి, ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ని బట్టి నేనైతే మిగతా వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేశాను. సో 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, తప్పకుండా నేనైతే మీకోసం మీకోసం అడ్వాంటేజెస్ ఉన్నటువంటి వీడియోస్ అయితే చేస్తాను, మీకు బెనిఫిట్ ఉన్న వీడియోసే చేస్తాను. ఓకేనా. సో ఎలా చేస్తే కూడా మీరు గెట్ ఆన్ అవుతారు, సీట్స్ ఎలా చేస్తే వస్తాయి అని చెప్పేసి కూడా వీడియోస్ చేస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదా కామెంట్స్ వీడియోలో మీ కామెంట్స్ని పెట్టి వీడియో అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి.